వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు దోసకాయ అండి. చెన్నైలో దోసకాయ రేర్గా దొరుకుతుంది. మా అక్కగారు అబ్బాయి రాత్రి తెచ్చిచ్చాడు. కిలో 120 అంటండి. 2 కాయలు తెచ్చిచ్చాడు. ఒకటి సరే అండి. టమాటాలు, ఒక దోసకాయ చెక్కు తీసానండి. 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు అన్నీ గిన్నెలో వేసేసండి. ఉప్పు, కారం, నూనె, పసుపు అన్నీ వేసేసి మూత పెట్టేసాను. చూసారా, ఇక్కడ గుజ్జులాగా వచ్చేస్తుంది. ఇలా కూడా తినేయచ్చు. లేదు ఇంకా కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను దుంప కూడా వేస్తాను. మా మనవరాలు ఎవరైనా ఉంటే బంగాళదుంప కూడా చెక్కు తీసి దీంట్లో వేసి వండుతాను. పిల్లలు దుంపలు ఏరుకుని తింటారు. కానీ ఇప్పుడు వేయలేదు. ఇది దోసకాయ పులుసు అండి. కొంచెం మగ్గనిచ్చి మగ్గితే అంటే టమాటాలు ఆ తోలంతా గుజ్జు బయటకు వచ్చేసి తోలు ప్లాస్టిక్ పేపర్ లాగా ఉంటుంది. ఇది మొన్న కొన్నాను. టమాటాలు బాగానే ఉన్నాయి. గుజ్జు మరీ ముక్కలుగా లేకుండా పేపర్ లాగా బయటకు వచ్చేస్తుంది. నాటకాయలు అనుకుంటా. ఇది చూసారా, ఇది ఎలా బయటకు వచ్చేసిందో. ఇలా ఉండాలండి. టమాటా అంటే మన నూనెలో వేసినప్పుడు గుజ్జు బయటకు వచ్చి ఆ పొర చుట్టుకోవాలి. మా చిన్నప్పుడు పేపర్ రోల్ లాగా అలా చుట్టుకుపోయేది. అదండి నా వీడియోస్ అన్నింటిలో కనపడేది. యాజ్ యూజువల్ స్వీట్ కార్న్, పొటాటో, కోడిగుడ్లు ఉడికేసాను కుక్కర్లో. మా వారు తినేసారు. ఇదండి రోజు రెగ్యులర్గా పీచు ఉండేదండి, ఫైబర్ ఉండేది. స్వీట్ కార్ను అలాంటివి తింటూ ఉండాలి. సొరకాయ కూడా అండి రోజు నేను వండుతాను. పాలేసి ఎగిరేస్తాను, తొట్టి దిగిరేస్తాను, మెదుపుతాను, పప్పులు వేస్తా. వాటర్ ఎక్కువ ఉండే కూరగాయలు తినండి. షుగర్ పేషెంట్లు అన్నం. ఇది చూసారా, సొరకాయని సగం సొరకాయ చెక్కు తీసాను. నూనెలో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు వేసాను. అవి మగ్గినాక ఉప్పు, పసుపు వేసి సొరకాయ వేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడతానండి. బాగా మగ్గినాక ఒక స్పూన్ కారం వేస్తాను. మీరు అంత అన్నం పెట్టుకుంటే అంత కూరలు తినొచ్చండి. కూరలు ఎక్కువ తినాలి. షుగర్ పేషెంట్కి ఫైబర్ ఎక్కువ ఇవ్వాలండి. కార్బోహైడ్రేట్లు తక్కువ ఇవ్వాలి. దానికి కూరలు టేస్ట్గా కూరలు చక్కగా ఎక్కువ సొరకాయ, బీరకాయ, తరకాయ ఇలాంటివి అయితే అండి బాగా తింటారు. ఆ వాటర్ ఎక్కువ ఉండటం వల్ల దాంట్లోంచి మనకి హెల్త్కి వాటర్ బాగా ఇంపార్టెంట్ అండి. మనం తాగే వాటర్, తినే ఫుడ్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఇదండి ఈ దోసకాయ ఉండాను. దీంట్లో కొంచెం వాటర్ వేసి ఇంకా ఏం చేస్తాను అండి, కొంచెం మగ్గనిచ్చి కొంచెం కొత్తిమీర వేసి ఆపేస్తాను. ఇలా కూడా తింటే బాగుంటుంది. ఉడికిపోయింది ఆల్రెడీ. జస్ట్ ఏదంటే ఇంకా వాటర్ వేసాం అనుకోండి కొంచెం లూస్ అవుతుంది. అంటే ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్లు కామన్ అండి. వాళ్ళకి డైట్ మధ్యాహ్నం రోజు 2 గుడ్లు ఉడికేసి ఇవ్వాలండి. ఎల్లో తినకూడదు, తెల్లది తినాలి. ఒక గుప్పటి శనగలు, ఒక స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో కూడా తినొచ్చు అంటున్నారు. అలాగే అండి మీరు ఎక్కువ ఫైబర్ ఉండేది తోటకూర కాడలు, రోజు ఒక తోటకూర కట్టని ఏదో విధంగా వండటం అలా పెట్టారనుకోండి, షుగరు మనం ఎన్ని మందులు వేసుకున్నా అండి తినే డైట్ వల్లే కంట్రోల్ అవుతుందండి. అలాగే నేరేడుకాయ గింజలు ఉంటాయి, వాటిని చెత్త కొట్టేసి వేడి నీళ్ళ కాసి తాగడం, మెంతులు నానబోసి తాగడం. లేదంటే అండి మెంతులు వేయించి పొడి చేసి ఒక గ్లాస్ నీళ్ళు వేడి నీళ్ళు వేసి నైట్ మూత పెట్టి తెల్లారులు వేసి తాగారంటే మీకు ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోద్దండి. మన నోట్లో తినేదే షుగర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ ఫుడ్ కూరలు బాగా తినాలండి. అన్నం తక్కువ తినాలి. అన్నం చపాతీ ఈక్వల్ అండి. అన్నం తిన్నా చపాతీ తిన్నా ఒకటే, కానీ కంట్రోల్గా తక్కువ తిని కూరలు ఎక్కువ తింటే అన్నమైనా ఒకటి అండి, చపాతీ అయినా ఒకటే. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు వీడండి. చాలా రోజుల తర్వాత దోసకాయ పులుసు వండుతున్నా. దీంట్లో పచ్చి రొయ్యలు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. పచ్చి రొయ్యలు అంటే పొలిసి ఉల్లిపాయలు వేసినప్పుడే రొయ్యలు కూడా వేసి ఆగనిచ్చి కొంచెం ఉప్పు పసుపు వేసాక దోసకాయ ముక్కలు, టమాటాలు వేసి కొంచెం మగ్గనిచ్చి నీళ్ళు పోసుకుంటే సరే అండి. మసాలాలు ఏమి వేయరు. ఇదే అండి. ఎండు రొయ్యలు వేసుకోవచ్చు, మెత్తలు వేసుకోవచ్చు. అవన్నీ ఆంధ్రాలో దొరుకుతాయండి. చెన్నైలో మేము ఎండు సరుకులు ఏమో కొనము, తినము. ఎప్పుడన్నా రొయ్యలు అలాంటివి తింటూ ఉంటా. వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి.